కేస్ స్టడీ. అమెరికన్ దౌత్యోద్యోగి. ఒక ప్రముఖ అమెరికన్ దౌత్య ప్రతినిధి 5 సంవత్సరాల క్రితం మానసిక చికిత్స పొంది తరువాత మానివేశారు. చికిత్స తిరిగి మొదలు పెట్టడానికి ఆయన ఫ్రాన్కెల్ దగ్గరికి వెళ్లారు. ఆయన అసలు ఈ మానసిక చికిత్సకు ఎందుకు వెళ్లారు అన్నది ఫ్రాన్కెల్ మొదటి ప్రశ్న. తన ఉద్యోగం, తన దేశం అనుసరించే అంతర్జాతీయ రాజకీయాలు అంటే ఆయనకు పరమ అసహ్యం. కానీ ఉద్యోగరీత్యా ఆయన వాటిని అనుసరించి అమలుపరచవలసి వచ్చింది. అంత క్రితం సంవత్సరాల తరబడి ఆయన ఒక అమెరికన్ మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తూ ఉండేవారు. ఆ వైద్యులు ఈ ప్రతినిధి ప్రభుత్వము, ఉద్యోగము రెండూ తండ్రికి ప్రతిరూపాలని కనుక ఈ ప్రతినిధి తన తండ్రితో సమానమైన వారితో రాజీ పడాలని సలహా ఇచ్చారు. అప్పుడు ఈ ఉద్యోగం, రాజకీయాలు కొంతవరకు సమ్మతంగా ఉంటాయని ఆ వైద్యుల సలహా. దౌత్య ప్రతినిధి మరొక వృత్తిని చేపట్టాలని కోరుతున్న కారణంగా ఆయనకు ప్రస్తుత వృత్తిలో నిరాశ, నిస్పృహ కలిగాయని ఫ్రాన్కెల్ ఆయనకు కొద్ది సెషన్స్లోనే చూపించారు. ఆ విషయం మనసులో దాచుకొని దౌత్య ప్రతినిధి తన చికిత్సకు స్వస్తి చెప్పారు. 5 సంవత్సరాల తరువాత ఆ మాజీ దౌత్య ప్రతినిధి తను వేరొక వృత్తిలో ఉన్నానని, తను చాలా సంతోషంగా ఉన్నట్టు ఫ్రాన్కెల్కు ఫోన్ చేసి చెప్పారు. ఆ వ్యక్తికి అన్ని సంవత్సరాల మానసిక చికిత్స అనవసరమని, వాస్తవానికి ఆయన చికిత్స పొందవలసిన రోగి కాదని ఫ్రాన్కెల్ అభిప్రాయం. కేవలం జీవితానికి ఒక ప్రయోజనం అన్వేషిస్తున్న వారిలో ఆయన ఒకరు. ఆ ప్రయోజనం కనుక్కున్న మరుక్షణం ఆయన జీవితానికి ప్రగాఢమైన అర్థం, పరమార్థం ఏర్పడింది. కేసు స్టడీ. ఆత్మహత్యకు వడిగట్టిన తల్లి. ఒక కుర్రవాడు 11 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆ దుఃఖం భరించలేక ఆ తల్లి తను ఆత్మహత్య చేసుకోవటానికే కాక తన ఇంకొక కొడుకును కూడా చంపటానికి ప్రయత్నించింది. ఈ 2వ కొడుకు పుట్టినప్పటి నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతనే తల్లి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. తన జీవితానికి ఒక అర్థం, ప్రయోజనం ఉన్నాయని అతను దృఢంగా నమ్మాడు. తల్లి తమ ఇద్దరినీ చంపితే తన జీవిత లక్ష్యాన్ని సాధించలేడు అని గ్రహించాడు. ఆ స్త్రీ ఒక గ్రూప్ డిస్కషన్లో తన కథ చెప్పింది. ఆమెకు సహాయం చేసే ఉద్దేశంతో ఫ్రాన్కెల్ మరొక స్త్రీని వృద్ధురాలిగా, ధనవంతురాలిగా, బిడ్డలు లేని దానిలాగా ఊహించుకొని అంత్యదశలో ఉన్నట్లు పడక మీద పడుకో అన్నారు. అలా చేస్తే తన జీవితం వ్యర్థం అయినట్లు తను అనుభూతి చెందుతుంది అని ఆ స్త్రీ గట్టిగా వాదించింది. ఆత్మహత్యకు బడిగట్టిన స్త్రీని అదే స్థితిలో ఊహించుకొని పడక మీద పడుకోమన్నారు. ఆమె గడిచిపోయిన తన జీవితం గుర్తు చేసుకొని తన పిల్లల కోసం తన సాయశక్తులా సాధ్యమైనంత చేసిందని గ్రహించింది. పక్షవాతంతో ఉన్న కొడుకుకు జీవితం ఆనందమయం చేసింది. ఆ కొడుకు దయామయుడుగా, నిత్యము సంతోషంతో ఉండే వ్యక్తిగా ఎదిగాడు. రోదిస్తూ ఆమె జోడించింది. నా జీవితంలోకి వెనుతిరిగి చూస్తే నాకు ప్రశాంతంగా ఉన్నది. నా జీవితం పూర్తిగా అర్థవంతంగా ఉన్నది. నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించటానికి నేను చాలా గట్టిగా ప్రయత్నించాను. నేను చెయ్యగలిగినది అంతా చేశాను. నా బిడ్డకు నాకు సాధ్యమైనది అంతా చేశాను. నా జీవితం విఫలం కాలేదు. తాను మరణశయ్య మీద ఉన్నట్లు ఊహించుకొని జీవితంలో వెనుతిరిగి చూసినప్పుడు ఆత్మహత్యకు పాల్పడిన ఆ తల్లి తన జీవితానికి ఒక అర్థం ఉన్నదని కనుక్కున్నది. అంత క్రితం ఆమెకు ఆ విషయంలో ఎరుకలో లేదు. కేసు స్టడీ. డాక్టర్ సంతాపం. ఒక వయసు మళ్ళిన డాక్టర్కు 2 సంవత్సరాల క్రితం భార్యా వియోగం కలిగింది. ఆ వియోగం భరించలేక ఆయన డిప్రెషన్లో కుంగిపోయారు. ఆయన సహాయం కోరి ఫ్రాన్కెల్ వద్దకు వచ్చారు. ఆయనకు సలహా ఇవ్వటం కానీ, ఆయన పరిస్థితిని విశ్లేషించటం కానీ చేయకుండా ఫ్రాన్కెల్ భార్యకు బదులు ఆయనే చనిపోయి ఉంటే ఏమి జరిగి ఉండేది అని ప్రశ్నించారు. భయభ్రాంతులైన ఆ డాక్టర్ తన భార్య దారుణమైన పరిస్థితిలో ఉండేదని, అలవిగానంత బాధపడేదని బదులు చెప్పారు. దానికి ఫ్రాన్కెల్ స్పందన: ఇప్పుడు ఆమెకు ఆ బాధ, నరకయాతన అంతా తప్పింది. గమనించారా? మీరు జీవించి ఆమెను గురించి చింతించటమే మీరు అందుకు చెల్లించే మూల్యం. ఆ తర్వాత ఆ డాక్టర్ నోరు మెదపలేదు. చికిత్సకుల చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఫ్రాన్కెల్ ఆఫీసు నుంచి నిష్క్రమించారు.
తన ప్రియమైన భార్యకు బదులు ఆ వియోగ భారం సహించగలిగారు ఆయన. ఆయన జీవితానికి ఒక ప్రయోజనం కలిగింది. మొరిటా థెరపీ. లోగోథెరపీ ప్రయోగంలోకి వచ్చిన దశాబ్దంలోనే, వాస్తవానికి కొన్ని సంవత్సరాల ముందుగానే జపాన్లో సోమా మొరిటా ప్రయోజనబద్ధమైన తన చికిత్సను సృష్టించారు. నరాల బలహీనతను, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఏదో ఒకటి చేస్తూ ఉండే బలహీనత, పోస్ట్ ట్రమాటిక్ సంతాపం వల్ల కలిగిన ఒత్తిడి, స్ట్రెస్ చికిత్స చేయటంలో అది ప్రయోజనకారిగా రుజువైంది. సోమా మొరిటా మానసిక చికిత్సకులే కాక జెన్ బుద్ధిస్ట్ కూడాను. ఆయన చికిత్స జపాన్లో చెరగని ఆధ్యాత్మిక ముద్ర వేసింది. పాశ్చాత్య చికిత్స పద్ధతులు రోగి భావోద్వేగాలను నియంత్రించటానికి లేదా మార్చటానికి ప్రయత్నిస్తాయి. పాశ్చాత్య ప్రపంచంలో మన ఆలోచనలు మన అనుభూతులను ప్రభావితం చేస్తాయని, మన అనుభూతులు మన చర్యలను ప్రభావితం చేస్తాయని మన నమ్మకం. మొరిటా థెరపీ ఇందుకు విరుద్ధంగా తమ భావోద్వేగాలను నియంత్రించటానికి ప్రయత్నించకుండా వాటిని అంగీకరించమని రోగులకు బోధించుచున్నది. ఎందుకంటే వారి చర్యలకు అనుగుణంగా వారి అనుభూతులు మారిపోతాయి. రోగి భావోద్వేగాలను అంగీకరించటమే కాక మొరిటా థెరపీ రోగుల చర్యలకు అనుగుణంగా వారి భావోద్వేగాలను సృష్టించటానికి ప్రయత్నిస్తుంది. అనుభవం ద్వారాను పునశ్చరణం చేయటం వలన ఈ భావోద్వేగాలు నేర్చుకోవటం జరుగుతుందని మొరిటా అంటారు. మొరిటా థెరపీ ఉద్దేశం వ్యాధి లక్షణాలు నివారించటం కాదు. దాని బదులు అది మన కోరికలను, భయాలను, చింతలను యథాతథంగా అంగీకరించమని బోధిస్తుంది. అప్పుడు వాటికి విముక్తి కలుగుతుంది. మొరిటా థెరపీ ఆదుర్ద వల్ల కలిగే వ్యాధుల సహజ ప్రకృతి అనే తన రచనల్లో మొరిటా అనుభూతులు సంపన్నంగానూ ఉదారంగానూ ఉండటం ఉత్తమం. విముఖ అనుభూతులను వదిలించుకునే విషయంలో మొరిటా ఈ కథ చెప్తారు. ఒక గుంజకు కట్టివేసిన గాడిద ఆ కట్టు విడిపించుకునే ప్రయత్నంలో ఆ గుంజ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫలితంగా అది ఆ గుంజకు అతుక్కుపోయి కదలలేకపోతుంది. మొండి ఆలోచనలు ఉన్నవారికి కూడా అదే వర్తిస్తుంది. తమ భయాలు, అసౌకర్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు ఆ బాధలోనే ఇరుక్కుపోతారు. మొరిటా థెరపీ ప్రాథమిక సూత్రాలు: మీ అనుభూతులను అంగీకరించండి. మనకు మొండి ఆలోచనలు ఉంటే వాటిని కంట్రోల్ చేయటానికి కానీ వదిలించుకోవటానికి కానీ ప్రయత్నించకూడదు. అలా చేస్తే అవి మనలో ఇంకా బలంగా నాటుకుపోతాయి. మానవ భావోద్వేగాలను గురించి జెన్ ఆచార్యులు, మనం ఒక అలను మరొక అలతో తొలగించడానికి ప్రయత్నిస్తే మనకు అనంత సాగరం ఎదురవుతుంది అంటారు. మన అనుభూతులను మనం సృష్టించలేదు, అవి మనకు సహజంగా కలుగుతాయి. వాటిని మనం అంగీకరించాలి. వాటిని ఆహ్వానించటమే అందులో కిటుకు. మొరిటా మన భావోద్వేగాలను వాతావరణంతో పోల్చుతారు. అవి ఎలా ఉంటాయో మనం చెప్పలేం, వాటిని నియంత్రించనూ లేము. మనం కేవలం వాటిని గమనించగలం అంతే. ఈ విషయంలో ఆయన వియత్నాం సాధువు వాక్కును ఉదహరిస్తారు. హలో ఏకాంతమా, ఎలా ఉన్నావు? దా, వచ్చి నాతో కూర్చో. నేను నీతో తోడు ఉంటాను, నీకు తోడు ఉంటాను. మీరు చేయవలసింది చేస్తూ ఉండండి. వ్యాధి లక్షణాలను నివారించడానికి ప్రయత్నించకూడదు. స్వస్థత స్వతహాగా కలుగుతుంది. దానికి బదులు వర్తమానం మీద మనసు కేంద్రీకరించాలి. మనం బాధపడుతూ ఉంటే ఆ బాధను అంగీకరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా పరిస్థితిని మానసికంగా విశ్లేషించటం మానేయాలి. రోగి ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల వ్యక్తిత్వాన్ని పెంపొందించటమే చికిత్సకుల లక్ష్యం. ఆ వ్యక్తిత్వం మనం చేసే పనులలో ఇమిడి ఉంటుంది. మొరిటా చికిత్స రోగానికి కారణాలు వివరించి రోగికి చెప్పదు. వాళ్ల క్రియాశీలత నుంచి, చేసే పనుల నుంచి నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పాశ్చాత్య చికిత్సకులు చెప్పినట్లు ధ్యానం ఎలా చేయాలి, డైరీ ఎలా రాయాలి అని చెప్పదు. అనుభవం ద్వారా రోగి స్వయంగా తెలుసుకోవాలి, కనుక్కోవాలి. మీ జీవితం ప్రయోజనం కనుక్కోండి. మనం మన భావోద్వేగాలను కంట్రోల్ చేయలేం, కానీ ప్రతిరోజు మనం చేసే పనులను నిర్ణయించవచ్చు. అందుకే మనకు స్పష్టమైన లక్ష్యము లేదా గమ్యము ఉండాలి. మొరిటా మంత్రం మననం చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇది సాధించాలి అంటే మీ అంతరంగంలోకి తొంగి చూసే ధైర్యం ఉండాలి. అప్పుడు మీ ఇకిగాయ్ గుర్తిస్తారు. మొరిటా థెరపీ 4 దశలు. మొరిటా చికిత్స 15 నుంచి 21 రోజుల పాటు నడుస్తుంది. ఇందులో 4 దశలు ఉంటాయి.
ఒకటి ఒంటరితనం. విశ్రాంతి 5 నుంచి 7 రోజుల పాటు. చికిత్స మొదటి వారంలో రోగి బాహ్య ప్రేరణ ఏవీ లేకుండా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు. టెలివిజను, పుస్తకాలు, కుటుంబము, స్నేహితులు ఎవ్వరూ ఉండరు. దానికి తోడు మాట్లాడే అవకాశమూ ఉండదు. రోగికి ఉన్నదల్లా వారి ఆలోచనలు మాత్రమే. ఆయన రోజంతా దాదాపు విశ్రాంతిగా పడుకొని ఉంటారు. సమయానుసారం చికిత్సకులు వచ్చి చూసిపోతూ ఉంటారు. వీలైనంత వరకు రోగితో మాట్లాడుతూ ఉండటానికి ప్రయత్నిస్తారు. అలా విశ్రాంతిగా పడుకొని ఉండగా తనలో కలిగే భావోద్రేగాలకు గమనిస్తూ ఉండమని చెప్పటం మాత్రమే చికిత్సకులు ఇచ్చే సలహా. అలా పడుకొని ఉండటంతో విసుగెత్తిన రోగి మళ్ళీ ఏదైనా చేయటానికి ప్రయత్నిస్తుంటే ఆయన చికిత్స 2వ దశకు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. 2. తేలికైన ఉద్యోగ చికిత్స 5 నుంచి 7 రోజుల పాటు. ఈ దశలో రోగి నిశ్శబ్దంగా పునరావృతం అయ్యే పనులు చేస్తూ ఉంటాడు. తన ఆలోచనలు, అనుభూతుల గురించి దినచర్య రాయటం వీటిలో ఒక కార్యక్రమం. వారం రోజులు తలుపులు మూసిన గదిలో గడిపిన తరువాత రోగి బయట ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ప్రకృతిలో నడక సాగిస్తాడు. ప్రాణాయామం చేస్తాడు. దానికి తోడు తోట పని, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి సరళమైన కార్యక్రమం చేపడతాడు. ఈ దశలో రోగి చికిత్సకులతో తప్ప మరి ఎవరితోనూ మాట్లాడకూడదు. 3. వృత్తి చికిత్స 5 నుంచి 7 రోజుల పాటు. ఈ దశలో రోగి శారీరకంగా కదలికలు, అవసరమైన పనులు చేస్తాడు. డాక్టర్ మొరిటా కట్టెలు కొట్టడానికి తన రోగులను కొండ మీదకు తీసుకుని వెళ్ళేవారు. శారీరకమైన పనులతో పాటు రోగి రాయటం, పెయింటింగ్, వస్తువులు తయారు చేయటం వంటి కార్యక్రమాల్లో నిమగ్నులవుతారు. ఈ దశలో రోగి ఇతరులతో మాట్లాడవచ్చు, కానీ చేతిలో ఉన్న పనిని గురించి మాత్రమే. 4. సామాజిక జీవితం, వాస్తవ ప్రపంచం, పునరాగమనం. రోగి ఆసుపత్రి విడిచిపెట్టి తిరిగి సామాజిక జీవితం ప్రవేశిస్తారు. కానీ చికిత్సలో ప్రారంభించిన ధ్యాన వృత్తి చికిత్స కొనసాగిస్తారు. ఇక్కడ సమాజంలోకి ఒక లక్ష్యంతో, సామాజికంగానూ భావోద్వేగాలతో ఒత్తిడి లేకుండా ఒక నూతన వ్యక్తిగా ప్రవేశించటమే ధ్యేయం. నైకాన్ ధ్యానం. మొరిటా అగ్రశ్రేణి జెన్ ఆచార్యులలో ఒకరు. ఆయన నైకాన్ అంతర్ముఖ ధ్యానంలో నిష్ణాతులు. ఆయన చికిత్సకు ఈ అంతర్ముఖ ధ్యానమే ముఖ్య ఆధారం. ఇక్కడకు చికిత్సకు వచ్చిన వారు తమను తాము అడగవలసిన ముఖ్యమైన 3 ప్రశ్నలు. 1. ఫలానా వ్యక్తి నుంచి నేను ఏం పొందాను? 2. ఫలానా వ్యక్తికి నేను ఏమిచ్చాను? 3వది, ఆ వ్యక్తికి నేను ఏ సమస్యలు కలిగించాను? ఈ ఆలోచనల వల్ల మన సమస్యలకు మరెవరో కారణం అనే ఆలోచన ఆగిపోతుంది. మన పట్ల మన బాధ్యత ప్రగాఢమవుతుంది అని మొరిటా అంటారు. కోపంలో మీరు ఎవరి మీదనైనా దూకాలని ఉంటే ఆ పని చేసే ముందు 3 రోజులు ఆలోచించండి. 3 రోజుల తర్వాత పోట్లాడాలి అనే ఆ ఉద్ధృతమైన కోరిక తనంతట తానే సమసిపోతుంది. ఇప్పుడు ఇకిగాయ్. లోగోథెరపీ, మొరిటా థెరపీ వెరసి వ్యక్తిగతమైన అపూర్వమైన అనుభవాన్ని ఇస్తాయి. దీనికి మీకు చికిత్సకులు, ఆధ్యాత్మిక విహారాలు అవసరం లేదు. ఇక్కడ మీ అస్తిత్వానికి ఇంధనం ఇకిగాయ్ వెతికి పట్టుకోవటమే మీ లక్ష్యం. ఒకసారి తెలుసుకున్న తరువాత ఆ బాటన నడవటానికి అవసరమైన ప్రయత్నం, ధైర్యం ఉంటే చాలు. రాబోయే అధ్యాయాలలో మీరు ఆ బాటలో నడవటానికి అవసరమైన సాధనాలు గమనించుదాం. మీరు చేయదలుచుకున్న పనులకు సునాయాసమైన మార్గం కనుక్కోవటం, సచేతనంగా పోషకాహారం తినటం, తేలికైన వ్యాయామం చేయటం, సమస్యలు ఎదురైనప్పుడు పలాయన మంత్రం పఠించక కొనసాగటం. ఇదంతా అనుసరించాలి అంటే మీరు ఈ ప్రపంచాన్ని, అందులో జీవించే వారిలాగానే అపరిపూర్ణమని, అయినా మీరు తలచింది సాధించటానికి, పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని యథాతథంగా అంగీకరించాలి. మీకు ప్రాణప్రదమైన విషయంలో త్రికరణ శుద్ధిగా తన్మయం చెందటానికి సిద్ధంగా ఉన్నారా?